యాసంగిరిలోనూ రైతులకు తప్పని యూరియా తిప్పలు. యూరియా కోసం పొద్దున్నుంచి తిండి తిప్పలు లేకుండా పడిగాపులు పడుతున్నాం. పాలకుర్తి మండలం కేంద్రం ఆక్రోశ్ రైతు సేవా కేంద్రం వద్ద మహిళా రైతు ఆవేదన. ఏం చెప్తారయ్యా? మందులో చాంపాలా అయ్యా చావాలా? పురుగుల మందుకి ఇట్లా దాడి సత్తం తీయండి. మేము మందు చేయబట్టి ఏం చేయాలయ్యా? ఆగబట్టాలా? ఇయ్యనని ఇయ్యాలి. ఎన్ని గంటలకు వచ్చినావు? ఏంటిది? 10 గంటలకు వచ్చినావు. 10 గంటలకు వచ్చి ఇప్పుడు 3 గంటల లెక్క మంచి అన్నం లేదు, మంచి నీళ్ళు లేవు, చాలేదు. ఏం తిని బతకాలి? అక్కడ ఎరగట్టు పోవాలా? అక్కడ పొలం ఎండిపోతుంది, ఇక్కడ మనిషి చెప్తాడు, పొరగల్లాడు పోతారు. ఎక్కడ ఏం చేయాలి మేము? ఇంకా తిప్పలు పెట్టాలి మమ్మల్ని. అయితే మొక్కజొన్నలు వచ్చిన చిట్టీలు కావాలా? మళ్ళీ వీళ్ళకి మళ్ళీ ఈ తిరత్తులు కావాలా? ఆధార్ కార్డుల తిరత్తులు కావాలా? ఏం చెప్తారు చెప్పు? ఏం చేయాలి మేము? తెలంగాణ వైద్య రంగంలో విప్లవం. గాంధీ ఆసుపత్రిలో ఉచిత కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సిలారాపుల చొరవతో రాష్ట్రంలో వైద్య రంగం అద్భుతం. ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. 10 లక్షల రూపాయల వరకు ఖర్చయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలను గాంధీ ఆసుపత్రిలో ఉచితంగా అందించడం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పానికి నిదర్శనం. పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. చెవి, ముక్కు, గొంతు ఈఎన్టీ విభాగం ఆధ్వర్యంలో 5 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు ఈ సేవలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమం మొదలైన తొలి రోజునే గాంధీ ఆసుపత్రిలోని ఈఎన్టీ వైద్య విభాగంలో ఒక బాలుడి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ద్వారా చిన్నారులు వినడంతో పాటు మాట్లాడే సామర్థ్యాన్ని కూడా పొందుతారని వైద్యులు తెలిపారు. తెలంగాణ గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది గాంధీ హాస్పిటల్లో ఈరోజు చేయడం జరిగింది. ఇది పుట్టుకతోటి వినికిడి లోపం ఉన్న పిల్లలకి వాళ్ళకి మళ్ళీ నార్మల్ చైల్డ్ అవ్వడానికి సహాయపడుతుంది. సో మధ్యలో గాంధీ హాస్పిటల్లో ఒక 2-3 months గ్యాప్ తర్వాత మళ్ళీ సర్జరీ స్టార్ట్ చేశాము. ఈ కోటి ఈఎన్టీ హాస్పిటల్లో ఉన్న ఒక వెయిటింగ్ లిస్ట్ ఉండి మన హెల్త్ మినిస్టర్ గారు, సెక్రటరీ గారు ఆ లిస్టుని గాంధీ హాస్పిటల్ అండ్ కోటి ఈఎన్టీ హాస్పిటల్కి షేర్ చేస్తే మా దగ్గర ఒక 30 కేసెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో దాని పరంగా ఈరోజు ఫస్ట్ కేసు చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఇంప్లాంట్ వేసాము. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ కేసుకి బయట ఒక్కొక్క కేసుకి ఒక 10 lakhs వరకు స్పెండ్ చేసేది. గాంధీ హాస్పిటల్లో ఇవన్నీ ఫ్రీగా జరుగుతున్నాయి. ట్రాన్స్ప్లాంట్ ముందు తర్వాత, సర్జరీ ముందు తర్వాత మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, అది కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలి. పిల్లలకి ఇబ్బంది ఉంటే గాంధీకి తీసుకురండి అని చెప్పడం జరిగింది. వినికిడి లోపం ఉన్న పిల్లలు 5 సంవత్సరాల లోపు అయితే ఉంటే వాళ్ళు గాంధీ హాస్పిటల్కి వచ్చి తగిన పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళకు పుట్టుకతో నిజంగానే వాళ్ళకు లోపం ఉంటే కనుక మేము గాంధీ హాస్పిటల్లో కనీసం దాదాపు 10 లక్షలు ఖర్చు అయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఆపరేషన్ ఉచితంగా, కేవలం రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉచితంగా చేసే ప్రొవిజన్ మన తెలంగాణ గవర్నమెంట్లో ఉంది. ప్రత్యేకంగా గాంధీ హాస్పిటల్లో కూడా ఉంది. దానికి మా దగ్గర పెద్ద మంచి టీం ఉన్నది. అండ్ ఎటువంటి కేసు అయినా ఎంత ఇదైనా కానీ మేము ఇక్కడ చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ ఉన్న అవకాశాన్ని ఎవరైనా ఉంటే లబ్ధిదారులు ఎవరంటే ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అమెరికాలోని టెక్సాస్లో ఉన్న శాన్ ఆంటోనియాలో జరిగిన గోరియా బోట్ టూర్లో దారుణం జరిగింది. ఫోన్ సౌండ్ తగ్గించినందుకు భారతీయ కుటుంబంపై ఓ మహిళ పెప్పర్ స్ప్రేతో దాడి చేసింది. బోట్ ఆపరేటర్ సదరు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె బోట్ దిగి తన బ్యాగ్లో నుంచి పేపర్ స్ప్రే తీసి వారిపై చల్లింది. ఈ దాడిలో ఆ కుటుంబంలోని చిన్న పాప మంటతో తీవ్రంగా అల్లాడిపోయింది. హైదరాబాద్ వరుస స్ట్రీట్ ఫైట్స్ కలకలం సృష్టిస్తున్నాయి. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ పరిధిలో గత వారం టోలీచౌకీ, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఘర్షణలు జరగగా
తాజాగా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో పరిధిలోని నాంపల్లి దర్గా వద్ద మరో స్ట్రీట్ ఫైట్ జరిగింది. వరుస సంఘటనల కారణంగా స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పోలీసుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు. అల్వాల్ మచ్చబొల్లారంలోని సెలెక్ట్ థియేటర్ వద్ద ఒక ఎటికా కారు బీభత్సం సృష్టించింది. మచ్చబొల్లారం నుండి వస్తుండగా అదుపు తప్పి దుకాణాలు, వ్యాపార సముదాయాలపైకి దూసుకెళ్లింది. కారు డ్రైవర్ మద్యమత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. డ్రైవర్ కు తీవ్ర గాయాలై ఆసుపత్రికి తరలించారు. దుకాణాలు ధ్వంసమైనప్పటికీ ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సీఎం రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి ఈ నెల 36 జరగనున్న తన కుమారుడు సూర్య ఎంగేజ్మెంట్ కి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు. ఆన్ బడ్జెట్ అప్పులే చూపించి ఆఫ్ బడ్జెట్ అప్పులను కప్పిపుచ్చుతూ అతి తెలివి ప్రదర్శిస్తున్నావా? కాగ్ నివేదిక పేరుతో జనాలకు కన్ఫ్యూజ్ చేస్తావా? రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచి ఇప్పుడు అబద్ధాలాడక కేటీఆర్. లోడ్తో వెళ్తున్న లారీ దగ్ధం. వైఎస్ఆర్ జిల్లాలోని బుద్వేలు పట్టణం మడకలవారిపల్లి వద్ద రోడ్డుపై వెళ్తున్న టమాటా లోడ్ లారీ ప్రమాదశాత్తు దగ్ధమైంది. లారీ నుంచి భారీగా మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఈ ఘటనలో లారీతో పాటు లోడ్ లోని టమాటాలు పూర్తిగా కాలిపోయాయి. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఉద్యోగాన్ని వదిలి కుండల తయారీ. ఏపీ విజయవాడకు చెందిన ఐటీ నిపుణుడు స్థాయి గోపి అధిక ఒత్తిడితో కూడిన రూ.50,000 సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. తన కుటుంబానికి చెందిన సాంప్రదాయక కుండల తయారీ కళను ఆయన తిరిగి ప్రారంభించారు. నేడు మట్టి కుండలు, వంట పాత్రలు తయారు చేస్తూ కళను పరీక్షిస్తున్నారు. పీక్ సీజన్లలో ఆయన ఆదాయం నెలకు రూ.1-2 లక్షల వరకు పెరిగి ఐటీ జీతం కంటే రెట్టింపు అయింది. హైదరాబాద్ షామీర్పేట్ ORR పై ప్రమాదం జరిగింది. లియోనియో రెస్టారెంట్ వద్ద వెళ్తున్న ఎక్సోఫోర్డ్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో మంటలు ఎగిసిపడడంతో డ్రైవర్ బయటకు రాలేక సజీవ దహనమయ్యాడు. షామీర్పేట్ నుండి కీసరకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బడ్జెట్ తో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే అప్పుల కప్పగా మార్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణకు ఎలాంటి మేలు జరగలేదు. ఆయుధ విరమణపై మావోయిస్టుల కీలక ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల్లో కూంబింగ్ ఆపరేషన్ ఆపేస్తే తాము ఆయుధాల వదిలేస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల సీఎంలకు బహిరంగ లేఖ రాశారు. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని, కూంబింగ్ ఆపేస్తే ఆయుధ విరమణ తేదీని వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ చీరలు తెలంగాణలోని ప్రతి మహిళకు అందజేస్తాం. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సిబిఎన్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ అనురాధ గారు ఈరోజు అచ్చంపేట మండలంలోని రంగాపూర్ దర్గాతండా గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారి సతీమణి, సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ అనురాధ మేడం గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మహిళలకు నాణ్యమైన చీరలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు సిరిసిల్లలోని చేనేత కార్మికులతో ప్రత్యేకంగా చీరలను తయారు చేయించారని పేర్కొన్నారు. మహిళా సంఘాలతో పాటు ప్రతి ఇంటి మహిళలకు ఈ చీరలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలతో పాటు ప్రతి మహిళకు చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.